బ్యాక్ టు న్యూస్. ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు చిత్తూరులో అట్టహాసంగా జరిగాయి. స్థానిక అయ్యప్ప గార్డెన్లో ఏపీ ఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా 55,000 మంది మహిళలకు చీరలు, ప్యాంట్ షర్ట్ సహా పలు రకాల బట్టలను పంపిణీ చేశారు. విజయానందరెడ్డి ఎంపీ రెడ్డప్పతో కలిసి భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అయ్యప్ప గార్డెన్లో భారీ ఏర్పాట్లు చేశారు. మంచినీళ్లతో సహా ఆహారం కూడా సరఫరా చేశారు. పేదలు, మహిళల పక్షపాతి వైఎస్ జగన్ అని అన్నారు విజయానందరెడ్డి. అందుకే ప్రతి పథకం మహిళలకే చెందేలా వారి అకౌంట్కే నేరుగా డబ్బులు వేస్తున్న ఘనత సీఎంది అని అన్నారు. దేశంలో ఏ సీఎం కూడా చేయని విధంగా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారంటే పేదల పక్షపాతి కాబట్టి ఆయన మీద అభిమానంతో మనమందరం పేదలం కాబట్టి ఒక్కసారిగా ఆయనకు 100 సంవత్సరాల జీవితం నుండి 100 రోజులు ఉండాలని ఆయన మరిన్ని ఇప్పుడు 50 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాల జన్మదినాలు మళ్ళీ జరుపుకోవాలని కోరికతో ఈరోజు మన చిత్తూరులో ఈ జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాం. నేను ఒక్కసారి మిమ్మల్ని అందరినీ పిలిచి ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేద్దాం, ఇట్లా చేద్దామంటే నాకు ఇంత తండోపతండాలుగా వస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. చూస్తా ఉంటే ఆకాశం చిల్లు పడిందా, భూమి దద్దరిల్లిందా అనే విధంగా ఈరోజు చిత్తూరు భూభాగాన్ని దద్దరిల్లింపచేసిన ప్రతి మహిళా తల్లికి నా జీవితంలో నేను ఏమి చేసినా కూడా రుణం తీర్చుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాన్ని తీసుకున్నా మొట్టమొదట ఏ పథకాన్ని పెట్టినా మహిళల మీదనే పెడతారు. ఎందుకంటే మహిళ అంటే మహాలక్ష్మితో సమానం. మహాలక్ష్మి వెలగల్ల ఇంట్లో అంటే మహిళ చేతుల్లో డబ్బులు ఉండాలనే ఒకే ఉద్దేశంతో ఏ కార్యక్రమాన్ని ఈరోజు ప్రవేశపెట్టినా, ప్రతి కార్యక్రమం కావచ్చు,